మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. నిన్నే చెప్పుకున్నాం ఏదైతే వీళ్ళకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విరూపాక్ష గ్యాంగ్ వెళ్ళి కర్నూలు జిల్లాలో వాళ్ళకి సంబంధించి అంటే పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఆ పరిశ్రమల మీద దాడికి పాల్పడి తమ మాట నెగ్గలేదని చెప్పి లేదా ఎమ్మెల్యే మాట వినలేదని ఓవర్ యాక్షన్ చేసినటువంటి అంశం. పరిశ్రమల్ని నాశనం చేస్తున్నారు, అట్లాగే వ్యవసాయాన్ని కూడా నాశనం చేస్తున్న రాజకీయాలు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లుగా కూర్చున్నారని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరికి సంబంధించిన పొలాలను నాశనం చేసినటువంటి ఘటన ఇది. తాజాగా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కౌంటింగ్ ముగిసిన 2 రోజులకే దానయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అతనికి 6 ఎకరాల సుబాబుల తోటకి నిప్పు పెట్టారు. పల్నాడు జిల్లాలో ఉంది ఇతను. దాదాపుగా 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లి. దీని మీద దానయ్య పోలీసులు ఫిర్యాదు చేస్తే 3 నెలలైనా ఎవరూ చర్యలు తీసుకోలేదు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కావడంతో తురకపాలెం సమీపంలో దానయ్యకి చెందిన 3.5 ఎకరాల పొలాన్ని చిన్నయ్య కౌలుకు తీసుకుని వరి సాగుకు సిద్ధమయ్యాడు. పొలానికి దమ్ము కూడా పూర్తి చేసి వరి నాటేందుకు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నాయకులు వచ్చి వరి నాట్లు వేయొద్దని బెదిరించారు. తాము హెచ్చరించినా వినకుండా వరి నాట్లు వేస్తే పంట చేతికి రాకుండా చేస్తామంటూ దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా చిన్నయ్య కౌలుకు తీసుకున్న పంట పొలాల వైపు ట్రాక్టర్లు వెళ్లకుండా డొంక రోడ్డుకి గాడి పెట్టేశారు. దీంతో 20 రోజులుగా వరి నాట్లు నిలిచిపోయినాయి. దమ్ము చేసి ఉంచిన పొలంలో ప్రస్తుతం గడ్డి పెరిగిపోయింది. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. చివరికి ఎలాంటి క్రూరత్వం మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పల్లెల్ని కూడా వ్యాపిస్తోంది. రాజకీయ అరాచకం అన్నటువంటిది ఏ స్థాయికి దిగజారుతోంది. ఇది అధికార పార్టీ అరాచకం, నిన్న ప్రతిపక్ష అరాచకం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కనుక ఎదురు తిరక్కపోతే రేపొద్దున ప్రతి ఒక్కడి జీవితంతో చెలగాటమాడతాడు. నువ్వు ఆ పార్టీకో ఈ పార్టీకో బానిసగా ఉండాలి. బానిసత్వం చెయ్యకపోతే కనుక మీ జీవితాలతో చెలగాటమాడే దౌర్భాగ్య పరిస్థితి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండకపోతే నాశనం చేసేటటువంటి సంస్కృతి, ప్రతిపక్షంలో ఉండకపోతే ఇంకొక చోట నాశనం చేసే సంస్కృతి. ఏం చేద్దాం మనం? తిరగబడదామా లేదంటే ఏదో ఒక పార్టీకి బానిసత్వం చేస్తూ బ్రతుకుదామా అన్నది తేల్చుకోవాల్సిన సందర్భం.